హాయ్ ఫ్రెండ్స్, ఎస్విఎస్ శ్రీ విజయసాయి ఎలక్ట్రికల్ అండ్ మిల్ స్టోర్ ఇన్ సూర్యాపేట్ డిమార్ట్ బ్యాక్ సైడ్. ఇవాళ మన టాపిక్ వచ్చేసి పసుపు కొమ్ములు ఎలా మెత్తగా పడతాం అనేది ఈ వీడియోలో మనం మిషన్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీకు ఒక మాట చెప్పాలి. నేను ఎంతో రీసెర్చ్ చేసి ప్రతి కస్టమర్స్ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని మిషన్ డ్యూరబిలిటీ దాని స్టాండర్డ్స్ అని చెక్ చేసుకొని మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కానీ మీరు ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో చేసి మీ అందరికీ బెనిఫిట్ చేయాలనేదే నా ఆలోచన. ఒక వ్యాపారం పెడితే ఎలా ఉంటుందని చెప్పేసి చాలామంది ఇదవుతారు, టెన్షన్ పడతారు. అలాంటి పరిస్థితి లేకుండా నేను మ్యాక్సిమం రీసెర్చ్ చేసి 80 to 90% అవుట్పుట్ అనేది ఎలా ఉంటుంది అనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నా వీడియోస్లో మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే షేర్ చేయండి. ఇది వచ్చేసేసి పసుపు కొమ్ముల మిషన్. పైన కొమ్ములు వేస్తే ఫస్ట్ కింద 2 ఛాంబర్స్ ఉన్నాయి, పైన ఒకటి కింద ఒకటి 2 ఛాంబర్స్ ఉన్నాయి. పైన ఒక్కలు అవుతాయి, కిందకి వచ్చి పిండి లాగా అవుతుంది, డైరెక్ట్ ఆ క్లాత్లో పడిపోతుంది. ఇది ఇంజన్తో నడుస్తుంది. ఆటోలో మన కార్లల్లో 3 వీలర్ 4 వీలర్ ఆటోలల్లో పెట్టుకొని బిజినెస్ చేస్తున్నారు. ఇది వచ్చేసేసి కేజీ మనకి రా మెటీరియల్ అంటే ముడి సరుకు 140 రూపాయల నుంచి 160 రూపాయలు ఉంది. ఒక్కొక్క కస్టమర్ అమ్మకం వచ్చేసేసి పావు కిలో 80 నుంచి 100 రూపాయలు, కేజీ 350 నుంచి 380 రూపాయలు అలా అమ్ముతున్నారు, క్వాలిటీ పసుపుని బట్టి. ఇందులో చాలా బాగుంటుందండి బిజినెస్, చాలా బాగుంటుందన్నమాట. ఎలా చెప్తున్నానంటే 150 రూపాయలు 160 రూపాయలు పెట్టుబడికి మనకు 300 నుంచి 350 రూపాయలు ఖచ్చితంగా వస్తాయి. అంటే మన 150 రూపాయలు పోయినా 200, లేదా 150కి 150, యావరేజ్గా రూపాయికి రూపాయి అనే మార్జిన్ అయితే ఉందండి. ఇది మీకు ఎలా తెలియాలి, మీరు చెప్పేది నిజమని మేము ఎలా నమ్మాలనుకుంటే ఒకసారి మార్కెట్కి వెళ్ళి హోల్సేల్ మార్కెట్కి 2 బస్తాల పసుపు కొమ్ములు ఎంతున్నాయని అడగండి. ఏ ఆటోలో ఇంజన్ పెట్టుకొని ఊరు తిరిగి పడుతున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కోండి, ఎలా ఇస్తున్నారు సార్ పసుపు మీరు, పావు కిలో, కిలో, అరకిలో. ఆటోమేటిక్గా నేను మీకు చెప్పింది నిజమా కాదా తెలుస్తుంది. ఈ మిషన్ వచ్చేసి గంటకి 10 నుంచి 15 కిలోల ప్రొడక్షన్ అవుతుంది. యావరేజ్గా ఒక కిలోకి మనకు ఖర్చు వచ్చేసి ఇంజన్ మీద అయితే 10 రూపాయలు వస్తుంది. కరెంటు మోటార్ తక్కువ వస్తుంది, అది కాదు ఇక్కడ టాపిక్. ఇంజన్ గురించి చెప్తున్నాను. మీకు ఇది కరెంట్ మోటార్ ఇంటి కరెంట్ మీద కూడా నడుస్తుంది. ఇలాగే ఏమైనా బిజినెస్ పెట్టుకోవాలనుకుంటే తప్పకుండా మా స్క్రీన్ మీద కనపడే కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ప్లీజ్ ఫ్రెండ్స్, రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్స్ చేయండి. డైలీ 200-250 కాల్స్ వస్తున్నాయి. వాటిని అటెండ్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. ప్రతి ఒక్కరికి చెప్పాలంటే ఖచ్చితంగా నాకు అవసరం ఉంది, ఈ బిజినెస్ పెట్టుకోవాలనుకుంటున్నా అనుకున్న వాళ్ళు మాత్రమే చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.